కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో వైద్యురాలిపై జరిగిన దుర్ఘటన నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వైద్యులు 24 గంటల సమ్మెకు దిగారు. విష జ్వరాలతో అతలాకుతలమవుతున్న పేద ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ వైద్యురాలు సాయి చరిష్మా తెలిపారు. సేవాభావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా ఉందని అసహనం వ్యక్తం చేశారు. నాగరిక సమాజంలో ఇంకా మహిళలు రక్షణ లేకుండానే పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా అత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసన ప్రకటిస్తూ ఈరోజు ఐఎంఓ అండ్ ఐడి అన్ని సంఘాలు మెడికల్ సంఘాలు అన్ని ఈరోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి తప్పనిసరిగా న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు, ఎవరి తరపున నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ జరగకూడదు అని ఈ నిరసన ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కారణంగాను ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని మేము